శాంతి భద్రతలకు నిలయంగా ఉండాల్సిన ఆధ్యాత్మిక క్షేత్రం రక్తసిక్తమైంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఒక దారుణ హత్య స్థానికంగా పెను సంచలనం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఒక వ్యక్తిని అత్యంత కిరాతకంగా కొట్టి చంపి మృతదేహాన్ని స్థానిక ఆలయ పుష్కరిణిలో పడేసిన ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో ఉన్న స్థానిక ఆలయ పుష్కరిణిలో శుక్రవారం ఉదయం ఒక వ్యక్తి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. ఉదయం 10 గంటల సమయంలో ఆలయానికి వచ్చిన భక్తులు పుష్కరిణిలో మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా హడలిపోయారు. వెంటనే వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే చేవెళ్ల పోలీసులు రంగంలోకి దిగారు. సిఐలు భూపాల్ శ్రీధర్, ఉపేంద్రతో పాటు ఎస్ఐ శిరీష తమ బృందంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పుష్కరిణిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించగా అది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఒక హత్యగా నిర్ధారణ అయింది. మృతుడి శరీరంపై తీవ్ర గాయాలు చూస్తుంటే దుండగులు అతన్ని కర్రతో విచక్షణారహితంగా బాది చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా భావించారు. హత్యాస్థలంలో రక్తంతో తడిచిన ఒక కర్ర, కొన్ని బట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి సమయంలోనే ఈ దారుణం జరుగుంటుందని అనుమానిస్తున్నారు. హత్య చేసిన అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని పుష్కరిణిలో పడవేసి హంతకులు పరారయ్యారు. పోలీసులకు సంఘటనా స్థలంలో కొన్ని కాగితాలు లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా మృతుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అన్న విషయాలు సేకరిస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ను రప్పించి వేలి ముద్రలు, ఇతర ఆధారాలు సేకరించారు. పాత కక్షల వల్ల ఈ హత్య జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.